హలో ఆంధ్ర పీపుల్స్. ఈరోజు మన జర్నీ వచ్చేసి కర్ణాటకలోని కురుడుమలై టెంపుల్. ఈ టెంపుల్ నేమ్ అందరికీ తెలుసు అనుకుంటా, తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. యాక్చువల్లీ మాది వచ్చేసి వలసపల్లె. కురుడుమలై టెంపుల్కి మదనపల్లె రామసముద్రం మీదుగా వెళ్ళొచ్చు, లేకుంటే పుంగనూరు రామసముద్రం మీదుగా కూడా వెళ్ళొచ్చు. మేమైతే పుంగనూరు రామసముద్రం మీదుగానే వెళ్తున్నాం, ఎందుకంటే మాకు పుంగనూరు నుంచి దగ్గర వస్తుంది. ఇంకా పుంగనూరులోకి ఎంటర్ అవ్వగానే మాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఆ డైలాగ్ ఏంటో తెలిస్తే కమెంట్ చేసేయండి. అవును, పుంగనూరు అంటే గుర్తొచ్చింది. ఇంతకీ పుంగనూరులో ఫేమస్ ఏంటో తెలిస్తే పుంగనూరు వాళ్ళు కమెంట్ చేస్తారా? అలా సరదాగా మాట్లాడుకుంటూ ఫైనల్లీ కర్ణాటకలోని కురుడుమలై టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇంకా టెంపుల్లోకి వెళ్తుండగా ఎవరో పిలిచారు. నేను దేవుడు పిలిచారేమో అనుకున్నా. చూస్తే మా ఫ్రెండ్ టెంకాయలు కొనుక్కోవాలి అని పిలిచాడు. ఇంకా టెంకాయలు తీసుకొని టెంపుల్లోకి వెళ్ళి టెంకాయలు కొట్టేసి గుళ్ళోకి ఎంటర్ అయిపోయాం. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే డోర్స్ క్లోజ్ చేసేసారు. మాకు లక్ లేదేమో అనుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. అప్పుడే డోర్స్ ఓపెన్ చేశారు. డోర్స్ ఓపెన్ చేయగా అక్కడ ఉన్న మహాగణపతిని చూడగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. అలా ఉన్నాడు దేవుడు అక్కడ. ఇంకా వీడియో తీసుకుందాం అనుకునే లోపల ఇక్కడ వీడియో తీసుకోకూడదు అని చెప్పారు. ఓకే, ఇంకా వీడియో తీసుకోకూడదు అని చెప్పి దేవుని దర్శించుకొని బయటకు వచ్చేసాం. బయటికి రాగానే అక్కడే దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది అని తెలిసింది. సరే, అక్కడ చూద్దామని వెళ్ళిపోయాం. అక్కడ కూడా స్వామి ఎంత అద్భుతంగా ఉన్నాడు అంటే మా కళ్ళు అయితే సరిపోలేదనుకోండి. దేవుని దర్శించుకున్నాం. తర్వాత అక్కడ ఉన్న పూజారి టెంపుల్ హిస్టరీ అండ్ కురుడుమల్లె పేరు ఎలా వచ్చిందో చెప్పాడు. అది మీకు కూడా తెలియాలి అంటే నెక్స్ట్ పార్ట్లో చూసేయండి.